హలో ఆల్! వెల్కమ్ టు మై ఛానల్. స్పేస్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ కదా! ఆర్ సైంటిస్ట్స్ చేసే ఎక్స్‌పెరిమెంట్ మాత్రమే గుర్తొస్తాయి మనకి. కానీ ఆకాశం పైన ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ వార్ జరుగుతుందని మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు స్పేస్ ఎకానమీ వైపు పరుగులు తీస్తున్నాయి. అసలు స్పేస్ ఎకానమీని యూజ్ చేసి లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? ఇందులో మన ఇండియా పొజిషన్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వాట్ ఈజ్ స్పేస్ ఎకానమీ? అసలు ఈ స్పేస్ ఎకానమీ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే శాటిలైట్స్ తయారు చేయడం, వాటిని రాకెట్స్ ద్వారా అంతరిక్షంలోకి పంపడం, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ చేయడం, ఇంకా ఫ్యూచర్‌లో రాబోయే స్పేస్ టూరిజం ఇవన్నీ కలిపి ఒక మెగా ఇండస్ట్రీగా మారాయి. మన మొబైల్‌లో వాడే జీపీఎస్ నావిగేషన్ దగ్గర నుంచి, ఇంట్లో చూసే డీటీహెచ్ సిగ్నల్స్ వరకు అన్నీ ఈ శాటిలైట్స్ వల్లనే రన్ అవుతున్నాయి. ఫ్యూచర్‌లో అసలు కేబుల్స్‌తో పని లేకుండా డైరెక్ట్‌గా శాటిలైట్ ద్వారానే హై స్పీడ్ ఇంటర్నెట్ రాబోతుంది. అందుకే ఈ సెక్టార్‌కి ఇప్పుడు మ్యాసివ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. ప్రైవేటైజేషన్ అండ్ ఇండియాస్ గ్రోత్. నిన్న మొన్నటి వరకు మన దేశంలో స్పేస్ సెక్టార్ అంటే కేవలం గవర్నమెంట్ కంట్రోల్‌లోనే ఉండేది. రాకెట్స్ తయారు చేయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా అది ఒక్కటే ఆప్షన్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మన గవర్నమెంట్ ఈ సెక్టార్‌ని ప్రైవేట్ స్టార్టప్స్‌కి కూడా 100% ఓపెన్ చేసింది. దీనివల్ల ఇప్పుడు మన దేశంలో ఎంతోమంది యంగ్ ఇంజినీర్స్ సొంతంగా చాలా తక్కువ కాస్ట్‌తో రాకెట్స్‌ని, చిన్న చిన్న నానో శాటిలైట్స్‌ని డిజైన్ చేస్తున్నారు. ఫారిన్ కంట్రీస్ వాళ్ళ శాటిలైట్స్‌ని స్పేస్‌లోకి పంపాలంటే, వేరే దేశాల కంటే మన దేశంలోని ప్రైవేట్ స్టార్టప్స్‌ని అప్రోచ్ అయితే, వాళ్ళకి కాస్ట్ సగానికి సగం తగ్గిపోతుంది. దీనివల్ల మన దేశంలోకి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ భారీగా వస్తున్నాయి. ఎకనామిక్ ఇంపాక్ట్ అండ్ జాబ్స్. ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో మన ఇండియా షేర్ తక్కువే ఉన్నా, రాబోయే 10 ఏళ్లలో ఇది పదింతలు పెరగబోతుంది. దీనివల్ల మన దేశంలో హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ క్రియేట్ అవుతాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇలా ఎన్నో టెక్ ఫీల్డ్స్‌లో మన యూత్‌కి లక్షల్లో న్యూ జాబ్స్ క్రియేట్ కాబోతున్నాయి. ఒకప్పుడు టాలెంట్ ఉన్నోళ్ళంతా ఫారెన్ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ స్పేస్ స్టార్టప్స్ వల్ల మన దేశంలోనే ఉండి అద్భుతాలు సృష్టిస్తున్నారు. చూసారు కదా! ఒకప్పుడు ఆకాశం వంక చూసి ఆశ్చర్యపోయిన మనం, ఇప్పుడు అదే ఆకాశంలో ఒక $1 ట్రిలియన్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాం. మరి ఈ స్పేస్ ఎకానమీ ఫ్యూచర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌తో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.